హాయ్ ఫ్రెండ్స్, కథా బృందానికి స్వాగతం అండి. ఈరోజు పొలాల అమావాస్య వ్రత కథ గురించి తెలుసుకుందామండి. కథలోకి వెళ్ళే ముందు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగా ఒక ఊరిలో ఓ బ్రాహ్మణమ్మ. ఆమెకు ప్రతి సంవత్సరం కూడా పిల్లలు పుడుతూ ఉంటారు, పోతూ ఉంటారు. పుట్టగానే పోతున్న సంతానానికి దుఃఖించి ఆ బ్రాహ్మణమ్మ ఊరి వెలుపల పోచక తల్లి చుట్టూ ప్రతి ఏటా పిల్లల్ని బొందపెడుతూ ఉంటుంది. ఈ పొలాల అమావాస్యకి పుట్టిన పిల్లలు మళ్ళీ వచ్చే పొలాల అమావాస్యకి చనిపోతూ ఉంటారు. నోము నోచుకుందామని ఎవరిని పిలిచినా పేరంటానికి రామని చెప్తారు. ఈ విధంగా బాధపడుతున్న ఇల్లాలకు మళ్ళీ ఎప్పటి వల్లే సంతానం అవుతుంది, చనిపోతుంది. ఆ పిల్లని తీసుకుని పోచమ్మ దగ్గర బొంద పెట్టేందుకు వెళ్తుంది. అప్పుడు పోచక తల్లి, ఆ ఊర్లలో వాళ్ళంతా నాకు ముక్కేందుకు వస్తారు, పాయసం వడలు నైవేద్యంగా తెస్తారు, ఎడ్లకు రంగులు వేసి నెమలి పింఛం పెట్టి గాలి ధూళి తగలకుండా ప్రదక్షిణలు చేస్తారు, పాలేర్లు కళ్ళు తెస్తారు, వాళ్ళ భార్యలు కడవలతో పానకం తెస్తారు. మరి నువ్వెందుకు తల్లి శవాలను నా చుట్టూ బొంద పెడుతున్నావని ప్రశ్నిస్తుంది. దానికి సమాధానంగా బ్రాహ్మణమ్మ, అమ్మ పోచక తల్లి, 1000 కళ్ళ తల్లివి, నీకు తెలియనిది ఏముంది చెప్పు. నేను పూర్వజన్మలో ఏం పాపం చేశానో నాకు పుట్టిన సంతానం ఎప్పటికప్పుడు మరణిస్తున్నారు అని బాధపడుతుంది. అప్పుడు పోచమ్మ తల్లి, బ్రాహ్మణమ్మ, నువ్వు పూర్వజన్మలో పొలాల అమావాస్య రోజు పేరంటాలు రాకముందే పిల్లలు ఏడుస్తున్నారని ఎవరూ చూడకుండా పాయసం గారెలు పెట్టావు. అలాగే పులుసులో తీపి సరిపోయిందో లేదో అని ఎంగిలి చేశావు. ఇలా చేయటం మూలానే నీ పిల్లలు పుట్టి చనిపోతున్నారని చెప్తుంది. తన అపరాధాన్ని తెలుసుకున్న బ్రాహ్మణమ్మ పోచక తల్లి కాళ్ళ మీద పడి తనను క్షమించమని వేడుకుంటుంది. క్షమించిన పోచక్క ఈ విధంగా వ్రతం చేయమని చెప్తుంది. శ్రావణ మాసం చివర భాద్రపద మాసం తొలుత వచ్చే అమావాస్యని పొలాల అమావాస్య అంటారని, గోడను ఆవు పేడ పసుపు కుంకుమలతో అలంకరించి కంద మొక్కని అమ్మగా భావించి 9 వరుసల దారంతో పసుపు కొమ్ము కట్టి ఆ తోరం పోచక తల్లికి కట్టి పూజ చేయాలని చెప్తుంది. 9 వరుసల తోరం పేరెంటాలకి ఇచ్చి మనము కూడా తోరం కట్టుకోవాలి. పిండి వంటలు నైవేద్యం పెట్టి అమ్మకు నివేదన చేయాలి. భోజనం అనంతరం తాంబూలం దక్షిణ శక్తి కొలది సమర్పించాలి. ఇలా చేస్తే పిల్లలు మృత్యువాత పడకుండా ఉంటారని చెప్తుంది. ఈ విధంగా బ్రాహ్మణ స్త్రీ వ్రతం చేసిన అనంతరం తన చనిపోయిన సంతానాన్ని తిరిగి పొందుతుంది. ఈ వ్రతాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా చేస్తారు. ఆడపిల్ల కావాలనుకునే వాళ్ళు గారెలను, మగపిల్లలు కావాలనుకునే వాళ్ళు పూర్ణం బూరెలను తయారు చేసి వాయనంగా ఇస్తారు. పూర్ణం బూరెలు పూర్ణ గర్భానికి చిహ్నంగా భావిస్తారు. అందులోని పూర్ణం గర్భస్థ శిశువుకు చిహ్నమని, స్త్రీకి మాతృత్వం కూడా అంతే మధురమైంది కనుక పూర్ణపు బూరెలను వాయనంగా ఇవ్వాలని నియమాన్ని పూర్వీకులు విధించారు. ఇంకా పనస ఆకులతో బుట్టలు కుట్టి ఇడ్లీ పిండి అందులో నింపి ఆవిరి మీద ఉడికించి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. ఈ పోలేరమ్మకు గౌరీదేవి పూజ చేస్తారు. నివేదనకు నవకాయ కూర కూడా చేస్తారు. అంటే 9 రకాల కూరగాయలతో పులుసులా చేసి నివేదన చేస్తారు. కొన్ని గ్రామాలలో పోలాంబ పేరుతో కూడా పూజలు చేస్తారు. ముఖ్యంగా సంతానం లేని వారు ఈ పొలాల అమావాస్య రోజు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ కథ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.